జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, సత్యము ధర్మాలు రెండు కూడా అన్యోన్యాశ్రయాలు. ఒకటి సూక్ష్మం, మరొకటి స్థూలం. సత్యం అంటే భగవంతుడు, ధర్మం అంటే భౌతిక జగత్తు లేక ప్రకృతి. సత్యాన్ని బట్టి ప్రకృతి కొనసాగుతుంది. సత్యం బలహీనపడితే ప్రకృతి కలుషితం అవుతుంది. సత్యం స్వచ్ఛంగా ఉంటే ధర్మం అదే తరహాలో కొనసాగుతుంది, ప్రకృతి కూడా సుభిక్షంగా ఉంటుంది. అయితే ఆ సత్యం ఎందుకు బలహీనపడింది? ధర్మంతో కూడినటువంటి ప్రకృతి ఎందుకు కలుషితమైంది? దీని గురించి ఆలోచించాలి. మానవుడు ప్రకృతిలో స్వేచ్ఛగా ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, సంపూర్ణ స్వేచ్ఛగా జీవిస్తున్నప్పుడు అతను అజ్ఞానంలో ఉన్నప్పటికీ అత్యంత ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించాడు. తన ప్రమేయం లేకుండానే ఆరోగ్యంగా ఉన్నాడు, సుదీర్ఘాయువుతో జీవించగలిగాడు, మానసిక ప్రశాంతత ఉంది, అంతరంగం సంతృప్తిగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏం జరిగింది? మానవుడు ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతి కానుక అందించాలనేటటువంటి భావనతోటి ఇతర మాంసాహార జంతువుల నుంచి రక్షణ కోసం, భద్రత కోసం ఒంటరి జీవితాన్ని, స్వేచ్ఛాయుత జీవితాన్ని వదిలేసి సామూహిక సంఘ జీవనానికి అలవాటు పడ్డాడు. అంటే ప్రకృతికి దూరం అయ్యాడు. ప్రకృతిలో ఉన్నప్పుడు పోరాటం జరిగింది, సజాతి పోరాటం జరిగింది, విజాతి పోరాటం జరిగింది. సామూహిక సంఘ జీవనానికి వచ్చిన తర్వాత కూడా ఆ పోరాటం కంటిన్యూ అయింది. అయితే ప్రకృతిలో ఉన్నప్పుడు పోరాటం ఎలా ఉంది? సంఘ జీవనంలో పోరాటం ఎలా ఉంది? ప్రకృతిలో ఉన్నప్పుడు భౌతిక పోరాటం జరిగింది, ప్రకృతిలో ఉన్నప్పుడు భౌతిక పోరాటం జరిగింది. అసలు ఈ పోరాటాలు ఎందుకు వచ్చాయి? వనరులు తక్కువగా ఉన్నప్పుడు, జీవులు ఎక్కువగా ఉన్నప్పుడు వనరుల కోసం తప్పనిసరిగా పోటీ ఉంటుంది. వనరులు పుష్కలంగా ఉండి జీవులు తక్కువగా ఉంటే అక్కడ పోటీకి అవకాశం లేదు. కానీ ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలనేటటువంటి భావంతో జీవులన్నీ కూడా అనూహ్యమైనటువంటి ఉత్పత్తిని పెంచటం వల్ల ఒకవైపు సజాతి పోరాటం జరిగింది, మరొక వైపు విజాతి పోరాటం జరిగింది. ఆ తర్వాత సామూహిక సంఘ జీవనానికి వచ్చిన తర్వాత కూడా ఆ పోరాటం కొనసాగుతూ వచ్చింది. మనిషి ఏం కోరుకుంటాడు? ఎక్కువ కాలం జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి, సంతృప్తిగా జీవించాలి, అన్నిటిని మించి ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాడు, పరితపిస్తూ ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే సామూహికంగా ఉన్నప్పుడు, సంఘ జీవితంలో ఉన్నప్పుడు వందల వేల మంది, లక్షల మంది ఒకే చోట కలిసి నివసిస్తున్నప్పుడు తప్పనిసరిగా పోరాటం ఉంటుంది కదా, వనరుల కోసం వేట ఉంటుంది కదా. ఆ వనరుల కోసం సాగించేటటువంటి వేటలో అంతర్గతంగా పోరాటం ఉంటుంది కదా. ఎప్పుడైతే అక్కడ పోరాటం ఉందో
మానసిక ఒత్తిడి ఉంటుంది కదా, అశాంతి అసంతృప్తి ఉంటాయి కదా. పోరాటం జరుగుతుందంటే విజయవంతమైతే సంతృప్తి, వైఫల్యం చెందితే అసంతృప్తి కదా. ఇప్పుడు చెప్పండి, మనుషులు ఒకే చోట నివసించటం వలన, నిరంతరం పోరాటం జరగటం వల్ల అంతరంగం అసంతృప్తిగా అశాంతిగా ఉండటం వల్ల వాటి ప్రభావంతో శరీరం బలహీనం కావటం వల్ల జీవిత సంకల్పం నెరవేరడం లేదు కదా. జీవిత సంకల్పం నెరవేరకపోతే జీవితం ఎలా ఉంటుంది? అశాంతిగా అసంతృప్తిగా ఉంటుంది కదా. కాబట్టి వీటన్నిటి పర్యవసానంగా మనిషి ఏమయ్యాడంటే కృత్రిమ మేధస్సు ద్వారా భద్రత కోసం, మరణ భయం నుంచి బయటపడటం కోసం, ఆరోగ్యాన్ని పొందటం కోసం, వనరుల కోసం, వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవటం కోసం అనేక రకాల పథకాలు వేశాడు. ఎప్పుడైతే ఈ పథకాల యొక్క మోతాదు పెరుగుతూ ఉందో అక్కడ సత్యము ధర్మం రెండు ఏమైపోయాయి? బలహీనపడ్డాయి. ఆ సత్యము ధర్మం స్థానంలో ఏమొచ్చాయి? చట్టము న్యాయం వచ్చాయి. అంటే భగవంతుడి ఆదేశాలు ధిక్కరించబడ్డాయి, వ్యతిరేకించబడ్డాయి. మానవుడు సొంత రాజ్యాంగాన్ని సృష్టించుకున్నాడు. సొంత రాజ్యాంగాన్ని సృష్టించుకొని ఆ రాజ్యాంగం ద్వారా సమాజాన్ని నడిపే ప్రయత్నం చేశాడు. సత్యము ధర్మం రెండు అడుగంటిపోయాయి. చట్టము న్యాయాలు రెండు కూడా ఆధిక్యతను సంతరించుకున్నాయి. సత్యము ధర్మం రెండు కూడా భగవంతుడి కదా. చట్టము న్యాయం రెండు కూడా మానవ నిర్మితం కదా. భగవంతుని యొక్క ప్రకృతి సూత్రాలు, ఆధ్యాత్మిక సూత్రాలు ఎలా ఉంటాయి? మానవుడి యొక్క రాజ్యాంగ సూత్రాలు ఎలా ఉంటాయి? ఇంకా ఆలోచించండి. ఒకవైపు సత్యము ధర్మం, మరొక వైపు చట్టం న్యాయం. ఇది మానవుడి పరిస్థితి. ఏ జంతువు కూడా చట్టం న్యాయాలు లేవే. అన్ని జంతువులు, అన్ని జీవులు కూడా ప్రకృతికి అనుగుణంగా జీవించాయి. మరి మానవుడు ఏమయ్యాడు? సత్యాన్ని కాలరాచాడు, ప్రకృతిని ధిక్కరించాడు, ఆధ్యాత్మిక సూత్రాలను పక్కన పెట్టాడు, ప్రకృతి సూత్రాలను విస్మరించాడు, చట్టం న్యాయాలతో కూడినటువంటి సూత్రాలను తయారు చేసుకున్నాడు, ప్రజల్ని బంధించి వేశాడు. ఒక విషయం చెప్పండి, చట్టము న్యాయం రెండు ఉన్నాయనుకోండి, అక్కడ కృత్రిమ మేధస్సు ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. ఎక్కువ కాలం బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, రిస్క్ పడకూడదు, చెమట పోయకూడదు, బట్ట నలగకూడదు. ఇది మానవుడి యొక్క ఆలోచన విధానం. రిస్క్ పడకుండా, చెమట పోయకుండా, బట్ట నలగకుండా జీవితాన్ని కొనసాగించే విధంగా చట్టాన్ని ఆయన రూపొందించుకొని సత్యాన్ని ధర్మాన్ని విస్మరించి మానవుడు ఎంత పాపం చేశాడు, ఎంత నేరం చేశాడు ఆలోచించండి. చట్టము న్యాయం అనేది ఆధిక్యతను సంతరించుకున్న చోట భగవంతుడి యొక్క ఉనికి ఉండదు కదా.
చట్టం న్యాయం ఎంత ప్రమాదకరమైన ఒకసారి ఆలోచించండి. చాలా ప్రమాదకరమైనవి కదా. మానవ రాజ్యాంగానికి భగవంతుడి యొక్క రాజ్యాంగానికి ఎంత తేడా ఉంటుంది? భగవంతుడి ద్వారా నువ్వు ఆవిర్భవించి భగవంతుని ధిక్కరించడం ఏమిటి? భగవంతుని వ్యతిరేకించడం ఏమిటి? ఆధ్యాత్మిక సూత్రాలను తిరస్కరించడం ఏమిటి? ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించడం ఏమిటి? ఇది ఎంత నేరం? మిగతా ఏ ప్రాణి దీన్ని చేయటం లేదు కదా. ఒక మానవుడు మాత్రమే ఈ విధమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడ్డాడు కదా. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. కాబట్టి సత్యము ధర్మం రెండు లేని చోట భగవంతుడికి అవకాశం లేదు కదా. చట్టము న్యాయం రెండు ఉన్న చోట మానవుడి యొక్క సొంత రాజ్యాంగం అమలు జరుగుతుంది కదా. ఇంకా ఆలోచించండి. సొంత రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని రాజ్యాంగానికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు భగవంతుడి యొక్క ఉనికికి అవకాశం లేనప్పుడు మనిషికి జబ్బులు వస్తాయి కదా, మానసిక ఒత్తిడి ఉంటుంది కదా, అశాంతి ఉంటుంది కదా, అసంతృప్తి ఉంటుంది కదా. ఇదంతా దేనికోసం చేశాడు? భద్రత కోసం చేశాడు. ఆ భద్రతకు మూలం ఏమిటి? ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కు. వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవాలి, దానికి చట్టం కావాలి. ఆస్తులకు రక్షణ కావాలి, దానికి న్యాయం కావాలి. చట్టం న్యాయం రెండూ ఉన్నాయి అనుకోండి, అతడు చెమట పోయకుండా, బట్ట నలగకుండా, రిస్క్ పడకుండా, సంపదను పోగు చేసుకుని కదలకుండా కూర్చొని తినే అవకాశం ఉంటుంది కదా. దానివల్ల శరీరం ఏమవుతుంది? బలహీనపడుతుందా, బలోపేతం అవుతుందా? ఆలోచించండి. శరీరం బలహీనపడితే ఎలా ఉంటుంది? బలోపేతమైతే ఎలా ఉంటుంది? సత్యము ధర్మం రెండు ఉన్న చోట శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా, పుష్కలంగా, ప్రాణశక్తితో నింపబడి ఉంటుంది కదా. అది ఇదైతే, చట్టం న్యాయం అయితే చేసే పనేమి లేదు. ఆస్తి హక్కు వచ్చింది, సంపద హక్కు వచ్చింది, సంపాదన హక్కు వచ్చింది. నేను, నాది, నాకు అనేటటువంటి భావన ఏర్పడింది. దేశాలు ఏర్పడ్డాయి, రాష్ట్రాలు ఏర్పడ్డాయి, జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తం ముక్కలు ముక్కలైంది. మనిషి యొక్క అంతరంగం కూడా ముక్కలైంది కదా. ఎంత పెద్ద నేరం జరిగిందో, ఎంత పెద్ద పొరపాటు జరిగిందో, ఎంత ప్రమాదకరం ఏర్పడిందో ఒకసారి అంచనా వేయండి. నువ్వెవరివి? చట్టాన్ని న్యాయాన్ని రూపొందించుకొని భూమండలాన్ని విభజించడానికి నువ్వెవరివి? దేశాలేమిటి, కులాలేమిటి, మతాలేమిటి, వర్గాలేమిటి, ప్రాంతాలేమిటి, పార్టీలేమిటి? ఎంత ప్రమాదం జరిగింది. ప్రతి వ్యక్తి తన చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు. ఆ ప్రపంచంలో బందీ అవుతున్నాడు. ఇవన్నీ మానసికమైనటువంటి హద్దులే, సరిహద్దులే. అక్కడ ఉన్నవి మాత్రం కాదు, వాస్తవం కానే కాదు. ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు. కానీ మనిషి ఏం చేశాడు? ఆ ఒక్కదాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. వ్యక్తిగత ఆస్తుల్ని పెంచుకున్నాడు. తన చుట్టూ పరుదులు నిర్మించుకున్నాడు. వాటిని దాటి బయటికి రాలేడు. బయట ఉన్నటువంటి వాటిని లోపలికి అనుమతించడు. ఇంకేమైపోయింది? ప్రపంచం ఎట్టిపోయింది? ఏమైపోయింది?
ఎందుకు ఇటువంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి అంటే భగవంతుడు నా నుండి వేరనేటటువంటి భావనతో అహంకారాన్ని బలోపేతం చేసుకున్నాడు. నేను భగవంతుడు వేరు అనేటటువంటి భావనతో ఆధ్యాత్మిక సూత్రాలను ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించి తనకంటూ సొంత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని తెలివి మేధా సంపత్తిని అపారంగా పెంచుకొని ప్రకృతిని స్వాధీనపరుచుకొని అందరికీ చెందవలసినటువంటి వనరుల్ని కొంతమంది ఆక్రమించుకొని హక్కు ఏర్పాటు చేసుకొని తాము బలహీనమై ప్రకృతిని సర్వనాశనం చేశారు కదా. ఇప్పుడు చెప్పండి, మనిషి ఎక్కడ పొరపాటు చేశాడు? ఇది ఒక్క మానవుడే చేశాడు కదా, ఎవరు చేయలేదు కదా. భూమండలంలో అన్ని జీవులు కూడా, అన్ని జంతువులు కూడా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాయి కదా. ఒక మానవుడే ప్రకృతికి విరుద్ధమైన జీవితానికి ఎందుకు అలవాటు పడ్డాడు? దానికి మూల కారణం తెలివి మేధా సంపత్తి. తెలివి మేధా సంపత్తి వలన భద్రతను ఏర్పాటు చేసుకొని భద్రత ముసుగులో బంధించబడి సొంత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రపంచంలో బందీ అయి జైలు జీవితాన్ని అనుభవిస్తూ నేను ఆనందంగా జీవిస్తున్నాను అనేటటువంటి భావనతోటి సుఖపడటం ప్రారంభించాడు. సుఖాన్ని ఆనందం అనుకున్నాడు. సుఖానికి ఆనందానికి మధ్య వ్యత్యాసం తెలియలేదు. సుఖవంతమైన సులభతరమైన జీవితం కోసం ఆరాటపడ్డాడు. తన సమాధిని తానే తవ్వుకున్నాడు. తన జీవితాన్ని తానే సర్వనాశనం చేసుకున్నాడు. ఇదంతా మేధావుల ద్వారా జరిగినటువంటి నిర్వాకం, సామూహిక పతనం, అతి ప్రమాదకరమైనటువంటి ధోరణి. చట్టం, న్యాయం అనేవి మనిషికి ప్రమాదకరంగా మారాయి. తాను విజయవంతం అవుతున్నాను అనేటటువంటి భావనతోటి తోటి మానవులను, జంతువులను, వృక్షాలను సైతం సర్వనాశనం చేస్తున్నాడు. పంచభూతాలకు వెలకట్టి కొనుక్కుంటూ అమ్ముకుంటున్నాడు. నేను అనుకున్న విధంగా ప్రపంచం నడవాలి అనే భావంతో సొంత రాజ్యాంగాలను ఏర్పరచుకున్నాడు. ఒక విషయం చెప్పండి, భగవంతుడి రాజ్యాంగం ఎప్పుడు మారదే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. మరి మానవుడు తాను సృష్టించుకున్నటువంటి రాజ్యాంగాన్ని మారుస్తున్నాడంటే అది అసత్యమే కదా. భారతదేశానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగానికి అనుగుణంగానే దేశం కొనసాగుతుంది, నడిపించబడుతుంది. మరి అది సత్యమైతే దాన్ని ఎందుకు మార్చవలసి వచ్చింది? ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని మార్చారు కదా. సత్యం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారదు కదా. మారదు, మార్పులకు గురి కాదు, నిరంతరం కొనసాగుతుంది, సనాతనమైనది అన్నారు కదా. ఆ సత్యాన్ని కాలరాస్తే ఎట్లా? ధర్మాన్ని అణగదొక్కితే ఎట్లా? మనిషి ఎంత ప్రమాదకరమైనటువంటి ధోరణిలో ఉన్నాడో ఆలోచించండి. ఇంత ప్రమాదకరం ఒక్క మానవ జాతిలోనే ఉంది కదా. మానవ జాతి పంచభూతాలను, వృక్షాలను, జంతువులను, ఇతర మానవులను కూడా ఆక్రమించుకొని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంది కదా.
ఇకేం చేయాలి మనం ప్రపంచాన్ని? మనల్ని మనం రక్షించుకుంటాం బాగానే ఉంది, కానీ ప్రపంచం పతనం అవుతుంటే ఆ ప్రభావం మన వ్యక్తిగత జీవితం మీద కూడా ప్రత్యక్షంగా ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పండి, మానవుడు చేసిన ప్రమాదం, పొరపాటు, నేరం ఎంత ప్రమాదకరమైందో ఒక్కసారి ఊహించుకోండి. ఒక వ్యక్తి చిన్న తప్పు చేస్తే అతన్ని శిక్షిస్తాం. మరి మానవుడు సమస్త భూమండలాన్ని సర్వనాశనం చేశాడు, ఇతనికి ఎటువంటి శిక్షణ విధించాలి? ఎవరు విధిస్తారు? చిన్నాభిన్నమైనటువంటి ప్రకృతిని మరలా తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాదు కదా. కాబట్టి సత్యం, ధర్మం రెండు కూడా మానవుడి చేత బలహీనపరచబడ్డాయి. అదే సమయంలో మానవుడు తన స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం, భద్రత కోసం చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకొని ప్రకృతి మీద హక్కులు సంపాదించుకొని ప్రకృతిని సర్వనాశనం చేస్తూ సుఖానికి అలవాటు పడి సుఖాన్ని ఆనందంగా భావించి భ్రమించి మాయలో ఉండి ఇవాళ ఎవరూ పునరుద్ధరించలేని స్థితికి ప్రపంచాన్ని పతనం చేశాడు కదా. ఆలోచించండి, మనిషి చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికించడం సాధ్యం కాదు కదా. పతనమైన ప్రపంచాన్ని మనిషి ఎలా పునరుద్ధరించగలుగుతాడు? ఒక సంస్కారం ఏర్పడటం చాలా సులభం, ఆ సంస్కారాన్ని తొలగించుకోవటం చాలా కష్టం. కాబట్టి సంస్కార శుద్ధి జరగాలంటే మూల కారణాన్ని గురించి మనం తెలుసుకోవాలి. మూల కారణం పట్ల అవగాహన లేకుండా పరిష్కారం లభించే ప్రసక్తే లేదు. అందువల్ల మనం మూల కారణాన్ని గురించి తెలుసుకుందాం. పరిష్కారం కోసం ఋషులు మనకు అందించినటువంటి ఆత్మ జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకుందాం. మూల కారణం తెలిస్తే పరిష్కారం తప్పనిసరిగా అవగాహన అవుతుంది. మూల కారణం తెలియకపోతే పరిష్కారానికి అవకాశమే లేదు. కాబట్టి నా సలహా ఏమిటంటే, తప్పు జరగటం తప్పు కాదు, తప్పు జరిగింది అని తెలుసుకోకపోవటం పెద్ద తప్పు. ఆ తప్పును సరిదిద్దుకోకపోతే అది మరొక తప్పుకు దారితీస్తుంది కదా. మొక్కయి వంగనిది మానయి వంగున అంటారు. మొక్క లేతగా ఉన్నప్పుడే దాన్ని సరిచేయాలి తప్ప వటవృక్షం అయిన తర్వాత సరిచేసే అవకాశం లేదు కదా. కాబట్టి సత్యం, ధర్మమే మనకు ముద్దు. చట్టం, న్యాయం అనేవి మనకొద్దు. మానవ మనుగడ కోసం రెండింటిని వాడుకుందాం, కానీ సత్యాన్ని విస్మరించవద్దు, ధనాన్ని కాలరాయవద్దు. సత్యాన్ని, ధర్మాన్ని పక్కన పెట్టి చట్టం, న్యాయాల ద్వారా మనిషి ఆనందంగా జీవించడం అనేది సాధ్యం కానే కాదు. అందువల్ల బిడ్డలారా, జ్ఞానోదయం వైపుకు మళ్ళండి. పొరపాటును సరిదిద్దుకుందాం, భావితరాలను కాపాడుకుందాం, వాళ్ళకి బంగారు భవిష్యత్తును అందించి సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగిద్దాం. ఓకే. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.